Hey guys, I'm in live. సో ఎవరైనా మెంబర్స్ ఉన్నట్లయితే ప్లీజ్ నాకు రెస్పాన్స్ అవుతారా? సో ప్లీజ్ రిప్లై మీ. యా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. గుడ్ ఈవినింగ్ గైస్. మిషన్ లెర్నింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ సెషన్, ఓకేనా? సో చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో అందుకోసమే దీన్ని మెంబర్స్ ఓన్లీ మోడ్లోంచి తీసి పబ్లిక్ మోడ్లోకి పెట్టాను. సో మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారేమని జస్ట్ ఒక 5 minutes వెయిట్ చేస్తాను. జస్ట్ 5 minutes గైస్. సో ఈ సెషన్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒకసారి లైక్ చేస్తే అది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ ద వీడియో. I'm waiting for your responses if there is any members in live. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం 6:05కి మనం లైవ్ స్టార్ట్ చేద్దాం. 6:05కి ఖచ్చితంగా నేను లైవ్ని స్టార్ట్ చేస్తాను. ఓకే, 6:05కి ఖచ్చితంగా లైవ్ని అయితే స్టార్ట్ చేస్తాను. PyCaret గురించి అయితే ఈరోజు మాట్లాడబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో 6:05కి లైవ్ స్టార్ట్ అయిపోతుంది. సో 5 minutes, జస్ట్ 5 minutes నేను ఎవరైనా జాయిన్ అవుతారేమో అని వెయిట్ చేస్తున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ఇక్కడైతే కమెంట్స్ని వాచ్ చేస్తూ ఉంటాను. ఎవరైనా దేని గురించి అయినా అడగాలనుకుంటే మిషన్ లెర్నింగ్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో అడగచ్చు. నేను వెంటనే రెస్పాన్స్ ఇక్కడ ఇస్తాను, ఓకేనా? సో ఎవరైనా ఉంటే లైవ్ ఖచ్చితంగా చాట్ చేయండి లైవ్లో, ఓకేనా? నేను పాపప్ చేస్తాను దీన్ని. ఓకే గైస్, ఎవరికైనా ఏదైనా మిషన్ లెర్నింగ్ సంబంధించి డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి, ఓకేనా? ఐ హోప్ ఎగ్జాక్ట్గా 6:05కి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి. దీనికి ప్రీ రిక్వెస్ట్ వచ్చేసి అట్లీస్ట్ మీకు మిషన్ లెర్నింగ్లో మీరు ఈవెన్ బిగినర్ అయినా ఓకే అండి. సో అట్లీస్ట్ 1 algorithm అయినా మీకు తెలుసుంటే ఇంకా బాగుంటుంది, ఓకేనా? అట్లీస్ట్ 1 మిషన్ లెర్నింగ్ క్లాసిఫికేషన్ algorithm. ఈరోజు మనం PyCaret యూస్ చేసుకుని క్లాసిఫికేషన్ టెక్నిక్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. సో అసలు ఏంటి PyCaret అంటే ఏంటి, దీని యూసేజ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ scikit-learn అండ్ PyCaret. సో వీటన్నిటి గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను, ఓకేనా? సో ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారని వెయిట్ చేస్తున్నాను. సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ త్రూ లైవ్ చాట్. ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవా? నేను ఇక్కడ వాచ్ చేస్తున్నాను మీ కమెంట్స్ని కూడా. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే యా, హాయ్ రాము గారు, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి అండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో. 6:05కి జస్ట్ 2 minutes ఉంది మనం లైవ్లోకి వెళ్ళడానికి. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే అడగండి. సో ఆఫ్టర్ నేను ఒకసారి సబ్జెక్ట్లోకి వెళ్ళాక కొంత టైం తీసుకుంటాను. సో ప్రేమ్ కుమార్ గారు, మీరు న్యూ మెంబర్ అండి, నేను చూశాను. గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. గుడ్ ఈవినింగ్. సో న్యూ మెంబర్స్ మాత్రమే ఇక్కడ చాట్ చేయగలరండి. సో లైవ్ అయితే అందరూ చూడొచ్చు, దానికి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. చాటింగ్ వచ్చేసి లైవ్ చాట్స్ వచ్చేసి మెంబర్స్ ఓన్లీ అని ఇచ్చింది, ఓకేనా? ఈవెన్ మీరు 29 rupees పే చేసైనా లైవ్ చాట్ చేయొచ్చు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ యూ. ఓకే, జస్ట్ 1 minute గైస్, యూర్ మూవింగ్ టు లైవ్. థ్యాంక్ యూ గైస్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? కిరణ్, రాము గారు, మీరు అలాగే ప్రేమ్ కుమార్, మీకు ఏదైనా మిషన్ లెర్నింగ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఈ సెషన్లో మీకు ఉన్న డౌట్ని ఇక్కడే చెప్పడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా? ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్.
ప్రెసిషన్ అనేది ఒక మెట్రిక్ అండి. విచ్ ప్రెసిషన్ అంటే నాకు అర్థం కాలేదనమాట. విచ్ ప్రెసిషన్, రీకాలు ఇవన్నీ కూడా పాజిటివ్ క్లాస్ గురించి మాత్రమే మాట్లాడతాయి అన్నమాట క్లాసిఫికేషన్ రిపోర్ట్లో. ఓకేనా, అది బైనరీ క్లాస్ అవ్వచ్చు, మల్టిపుల్ క్లాస్ అవ్వచ్చు. ప్రెసిషన్ అంటేనే పాజిటివ్ గురించి మాత్రమే మాట్లాడుతుంది, అంటే కరెక్ట్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుతుందని చెప్తున్నాను అనమాట. ఓకేనా, విచ్ ప్రెసిషన్ అనేది కాదు, ప్రెసిషన్ అనేది ఒక మెట్రిక్. ఓకేనా, ప్రేమ్ కుమార్ గారు మీకే చెప్తున్నాను మీరు అడిగిన క్వశ్చన్కి. ఓకేనా గైస్, లెట్స్ స్టార్ట్. మెంబర్స్ ఒకసారి మీరు రెస్పాన్స్ ఇస్తే మనం స్టార్ట్ చేద్దాం లైవ్ని. స్టార్ట్ చేద్దామా? యా, బైనరీ క్లాస్ అంటేనే 0, 1 ఉంటాయండి. అవును, 0, 1 అనే కాదు, 1, 2 ఉన్నా కూడా అది కూడా బైనరీ క్లాసెస్ అనమాట. ఓన్లీ 2 క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, అంటే 0 అన్నప్పుడు 0 చెప్పాలి, 1 అన్నప్పుడు 1 చెప్పాలి. ఓకేనా, ప్రెసిషన్ అనేది కరెక్ట్ క్లాసిఫికేషన్ గురించి చెప్తుంది అనమాట. కరెక్ట్ క్లాసిఫికేషన్ గురించి చెప్పేదే ప్రెసిషన్ అవుతుంది అనమాట. మిస్క్లాసిఫికేషన్ గురించి ప్రెసిషన్, రీకాల్ రెండు కూడా మాట్లాడు. ఓకేనా, సో ఐ విల్ కమ్ టు దట్ క్వశ్చన్ అగైన్. ఓకే, సో మనం పైకారెట్ వెబ్సైట్కి వెళ్తున్నామండి. సో ఇది రీసెంట్గా వీళ్ళు పబ్లిష్ అయితే చేశారు. సో ఇదేమి అంత న్యూ థింగ్ అయితే కాదనిపించింది నాకైతే. సో ఇక్కడ నేను చాట్లో మీకు లింక్ ఇస్తున్నానండి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉంటే దాని మీద క్లిక్ చేసి మీరు డాక్యుమెంటేషన్ కూడా చదవచ్చు. డాక్యుమెంటేషన్ చాలా ఈజీగానే ఉంటుంది, మీకు అర్థమయ్యే విధంగానే ఉంటుంది. ఓకేనా, సో పైకారెట్ వచ్చేసి జస్ట్ ఆటోమేషన్ లాగా మనకి చాలా అల్గారిథమ్స్ ఉన్నాయి కదా క్లాసిఫికేషన్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి పైకారెట్ని యూస్ చేసుకొని మిషన్ లెర్నింగ్లో క్లాసిఫికేషన్ టెక్నిక్స్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. నెక్స్ట్ లైవ్ సెషన్లో రిగ్రెషన్ టెక్నిక్స్, నెక్స్ట్ ఎన్సెంబుల్ మోడల్స్, ఇంకా అదర్ థింగ్స్ గురించి మాట్లాడుతాను. ప్రస్తుతానికి వచ్చేసి క్లాసిఫికేషన్ గురించి మాత్రం మాట్లాడదాం, సింపుల్ టాపిక్. సో ఇట్ మే నాట్ టేక్ మచ్ టైం. ఓకే, సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒకవేళ మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే. పైకారెట్ వచ్చేసి మనం తక్కువ కోడ్ యూస్ చేసుకొని ఫాస్ట్గా మన మోడల్స్ని అయితే బిల్డ్ చేయడానికి వీళ్ళు బిల్డ్ చేశారనమాట. సో ఇది మనకు తెలీదా అంటే, మీరు ఒకవేళ ఈ కరోనా పేషెంట్ గురించి మీరు ఈ బ్లాగ్ పోస్ట్ కానీ చూస్తుంటే, లేదా ఈ వీడియో కానీ చూస్తుంటే, నేను ఇక్కడ ఒక మోడల్ని, ఒక చిన్న ఫంక్షన్ రాశాను అనమాట. ఓకేనా, ఆప్టిమైజేషన్ ఫంక్షను. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 2 మోడల్స్ని, లాజిస్టిక్ రిగ్రెషన్ని అలాగే డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ని, ఈ రెండింటిని సేమ్ టైం ఎగ్జిక్యూట్ చేసి మనకి బెస్ట్ అవుట్పుట్లు ఇస్తుంది అనమాట. బెస్ట్ పారామీటర్స్తో బెస్ట్ అక్యురసీ ఇస్తుంది అనమాట. సో ఇది కూడా సేమ్ అలాగంటిదే, మల్టిపుల్ అల్గారిథమ్స్ని సేమ్ టైంలో ఎగ్జిక్యూట్ చేసి మనకి బెస్ట్ అల్గారిథం ఏదో అది చూపిస్తుంది అనమాట. ఇది దీని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి, పైకారెట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి. ఓకేనా, మీకు ఇప్పుడు పైకారెట్ అంటే ఏందో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళు ఏదో వెబ్సైట్లో ఏదో పెట్టారు, ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ. అఫ్కోర్స్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది చాలా డిక్రీజ్ అయిపోయాయండి. అంటే వీళ్ళు అంతా ప్యాకేజెస్ రూపంలో పెట్టుకున్నారు కాబట్టి మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేసుకోవడం అన్నట్టే ఉంటుంది. సో ఇది అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా మీరు మామూలుగానే బిల్డ్ చేసుకోవచ్చు అండి దీన్ని. సో దీని గురించి ఇంకా వాళ్ళు ఏదేదో రాశారు. సో మీరు ఒకసారి డాక్యుమెంటేషన్తో వీళ్ళ వెబ్సైట్కి వచ్చేసి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు అందరూ ఐ థింక్ జూపిటర్లోనే ఉన్నారనుకుంటాను. ఓకేనా, జూపిటర్లోనే ఉన్నారనుకుంటాను. ఒకవేళ మీకు ఇన్స్టాలేషన్ గురించి తెలియకపోతే నేను చెప్తాను చూడండి. ఒకవేళ మీరు ఎన్విరాన్మెంట్స్ని యూస్ చేస్తుంటే, ఎన్విరాన్మెంట్స్ని ఎగ్జాంపుల్గా నేను నా జేపీయూ వర్షన్ యూస్ చేస్తుంటాను ఎప్పుడు కూడా. సో అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఫస్ట్ మీ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొండ యాక్టివేట్ TFGPU అంటే మీకు కొండ యాక్టివేట్ కమాండ్ అండి. TFGPU అనేది మీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ అనమాట. సో మీ నేమ్ ఏదైతే ఇచ్చుంటారో ఆ నేమ్ ఇవ్వండి. ఒకవేళ మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వకపోతే ఈ కమాండ్ మీకు అవసరం లేదనమాట. ఓకేనా, సో వన్స్ ఇది నాకు యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను నా పైకారెట్ని ఇన్స్టాల్ చేసుకుంటాను అనమాట. పిప్ ఇన్స్టాల్. సో అందరూ ఎగ్జిక్యూట్ చేస్తున్నారని అనుకుంటాను. పిప్ ఇన్స్టాల్ పైకారెట్ అంటే అది ఇన్స్టాల్ అవుతుంది అనమాట, పైకారెట్. సో దీని ఆబ్జెక్టివ్ సింపుల్ అండి. మల్టిపుల్ అల్గారిథమ్స్ని ఫంక్షన్స్లో పెట్టేసి వాళ్ళు మన కోసం వాళ్ళే ఆప్టిమైజ్ చేసి మనకి బెస్ట్ రిజల్ట్స్ని, బెస్ట్ అల్గారిథమ్ని అయితే ఇస్తారనమాట. సింపుల్, వెరీ వెరీ సింపుల్ దీని టాపిక్. సో దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసాము. అంటే
ఇంతకుముందు మనం చేసాం, కాకపోతే వీళ్ళు మనం యూసేజ్ కోసం చేసుకున్నాం, వీళ్ళు అందరి యూసేజ్ కోసం ఇక్కడైతే ఒక ప్యాకేజ్ని రిలీజ్ చేసి దాన్ని ఒక ఆర్గనైజేషన్గా పెట్టుకున్నారు. సో ఓపెన్ సోర్స్ అండి, ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా కాంట్రిబ్యూట్ అని, సో ఖచ్చితంగా ఇది ఓపెన్ సోర్స్, మీరు ఫ్రీగా చూడొచ్చు, దీన్ని యూస్ చేసుకోవచ్చు కూడా. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియరా? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి రైస్ చేస్తారా ప్లీజ్? నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నాకు అది చెప్పట్లేదు అనమాట ఇన్స్టాల్ చేయమని. ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చింది కదా, చూసే ఉంటారు మీరు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ రైస్ ద క్వశ్చన్స్ ఇన్ చాట్ బాక్స్. ఒకవేళ డౌట్ లేకపోతే మీ స్టిక్కర్స్ అయినా సెండ్ చేయొచ్చండి, స్పెషల్ స్టిక్కర్స్ ఉన్నాయి మెంబర్స్కి. ప్లీజ్ రెస్పాండ్ మీ. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ రైస్ ద క్వశ్చన్స్. రాము గారు మీకు ఏదో డౌట్ ఉందని స్టిక్కర్ అయితే సెండ్ చేశారు. సో వాట్స్ యువర్ డౌట్? యా, థ్యాంక్ యూ రాము గారు. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి, ఓకేనా? ఓకే, సో ఇక్కడ వరకు మీరు ఇన్స్టాల్ చేశారని అనుకుంటున్నాను. ఇన్స్టాల్ చేశారా? యా, ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు డాక్యుమెంటేషన్లోకి వెళ్తే మీకు వీళ్ళు ఒకే ఒకటి నాకు బాగా అడ్వాంటేజ్గా అనిపించింది ఏంటంటే, వీళ్ళు మనకి మల్టిపుల్ డేటా సెట్స్ అయితే వీళ్ళే లోడ్ చేసి పెట్టారనమాట. ఓకేనా? సో మీరు గెటింగ్ స్టార్టెడ్ మీద క్లిక్ చేశాక, ఓకేనా, ఇక్కడ ఫంక్షన్స్లోకి వస్తే గెట్ డేటా అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మల్టిపుల్ డేటా సెట్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు నేను యూస్ చేసిన క్లాసిఫికేషన్ టెక్నిక్ కాబట్టి నేను ఒక సింపుల్ డేటా సెట్, ఐరిస్ డేటా సెట్ తీసుకొని మీకు అయితే చూపిస్తాను. ఓకేనా? ఇవన్నీ డేటా సెట్స్ అండి. మీరు అంటే మనం లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఈ మాడ్యూల్లో ఇవన్నీ లోడ్ చేసి పెట్టారనమాట. ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండి బాగా. ఇవన్నీ కూడా డేటా సెట్స్ అనమాట. ఓకేనా? బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీటిలో ఏది క్లాసిఫికేషను, ఏది రిగ్రెషన్ అనేది ఇక్కడ వాళ్ళు ఏది, అలాగే ఏది ఐ మీన్ క్లస్టర్ సంబంధించింది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి లేదనుకుంటా. మెన్షన్ చేశారండి ఇక్కడ. ఎన్ఎల్పికి సంబంధించినవి అలాగే క్లస్టరింగ్కి సంబంధించినవి అన్నీ మెన్షన్ చేస్తున్నాయి, కాబట్టి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మీరు ఏదో ఒక డేటా సెట్ని అయితే తీసుకోండి. నేను సింపుల్గా మీకు చెప్పడం కోసమే కాబట్టి సింపుల్ డేటా సెట్, ఐరిస్ డేటా సెట్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2 మెథడ్స్ని యూస్ చేయబోతున్నాను అండి. వాట్ ఈస్ అంటే మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మన సైకెట్లర్ని అలాగే పైకారెట్ని కంబైన్ చేస్తూ ఈ మోడల్ని అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఫస్ట్ నేను పైకారెట్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో మనకి పైకారెట్ని ఇంపోర్ట్ చేసుకోకుండా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫ్రమ్ పైకారెట్ డాట్ డేటా సెట్స్ ఇంపోర్ట్, ఓకే, ఇంపోర్ట్ గెట్ డేటా అనే ఒక మెథడ్ ఉంటుందండి. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా? సో అలాగే మనం మామూలుగా మనం ఎలా చేస్తామండి, మనం పాండాస్ను ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకొని మనం డేటా సెట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో నేను దానికోసం మనం ఏం చేస్తాం, వీళ్ళు ఏమేమి ఆప్టిమైజ్ చేశారు, మీకు ఎలాగో కోడ్ రెడ్యూస్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు కదా, కోడ్ రెడ్యూస్ చేసామని. సో అది మీకు అర్థమైతే చూడండి. ఇక్కడ నేను క్లియర్గా రాస్తాను. మనం మామూలుగా డేటా సెట్ని లోడ్ చేయాలంటే ఎలా చేస్తామండి, పాండాస్ యాజ్ పీడీ ఇంపోర్ట్ what happened, import numpy as np, import matplotlib.pyplot as plt, import seaborn as sns, ఓకే, ఫ్రమ్ sklearn. నేను ఒకేసారి అన్నీ ఇన్స్టాల్ చేస్తున్నానండి. సో మోడల్కి సంబంధించిన కూడా ఇక్కడే ఒకేసారి ఇన్స్టాల్ చేస్తాను. మోడల్ సెలెక్షన్, ఇంపోర్ట్ సెలెక్షన్, ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అగైన్. నేను ఇక్కడ వచ్చేసి లాజిస్టిక్ రిగ్రెషన్ని యూజ్ చేయబోతున్నాను ఫస్ట్ అల్గారిథంగా. sklearn డాట్ లీనియర్ మోడల్ అండి ఇది. సో లీనియర్ మోడల్ ఇంపోర్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్. సో లాజిస్టిక్ రిగ్రెషన్ అయితే యూజ్ చేయబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెట్రిక్స్ని తీసుకుంటున్నాను. ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్
కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అలాగే యాక్యురసీ స్కోర్ని అయితే తీసుకుంటాను. ఓకే, సో మనం మామూలుగా ఎలా యూస్ చేస్తామంటే డిఎఫ్ ఈక్వల్ టు పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. సో సీబోర్న్ ఎర్రర్ వచ్చింది, సీర్బోర్న్ అని రాశాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. సిఎస్వి ఇక్కడ వచ్చేసి నేను ఐరిస్ ఆల్రెడీ నా లోకల్ డైరెక్టరీలో ఉంది, iris.csv అని ఇస్తాను. ఐ థింక్ ఐరిస్ క్యాపిటల్ అనుకుంటాను, ఐరిస్. ఓకే, సో డిఎఫ్ డాట్ హెడ్ అంటున్నాను. ఓకే, సో దట్ నాకు ఐరిస్ అయితే కనిపించింది అనమాట ఇక్కడ. ఓకేనా, ఇదంతా మనం చేస్తాం అనమాట. ఇప్పుడు ఇదే సేమ్ డేటాని వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మనం లోడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే మనం పాండాస్ని యూస్ చేసుకొని ఇక్కడ కూడా డేటా సెట్ని అయితే లోడ్ చేయాలి. అయితే పైకారెట్ని యూస్ చేసుకొని మనం ఐరిస్ డేటాని వాళ్ళు మెన్షన్ చేశారు, ఐరిస్ డేటా సెట్ కూడా ఇక్కడ ఉంది. ఓకేనా, ఐరిస్ కూడా ఉందండి. సో కాబట్టి మనం ఐరిస్ని అయితే డైరెక్ట్గా యూస్ చేయబోతున్నాం ఇక్కడ. ఓకే, సో సింపుల్గా ఏం చేస్తామంటే గెట్ డేటా ఆఫ్, మనకి మెథడ్ ఉంది కదా, గెట్ డేటా ఆఫ్ ఐరిస్. ఓకే, ఐరిస్ అని ఇస్తే అది లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా, చూస్తున్నారు కదా ఇక్కడ ఐరిస్ డేటా సెట్ అయితే వచ్చిందనమాట. ఓకేనా, సో దీన్ని మనం డేటా అని పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఓకే, గెట్ డేటా ఆఫ్ ఐరిస్ అని ఇస్తున్నాను. సో అది నాకు స్టోర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, గమనిస్తున్నారు కదా, ఐరిస్ హెడ్ అయితే ప్రింట్ అయింది కదా ఇక్కడ నాకు. ఓకేనా, సో నేను ఇదంతా చేశాను, బట్ వీళ్ళు నాకు సింపుల్గా ఈ డేటా సెట్ని లోడ్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీళ్ళ డేటా సెట్ని యూస్ చేస్తే మాత్రమే మనం గెట్ డేటా అని యూస్ చేసుకుంటాం, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా మనం సిఎస్వి ఫైల్స్ని, ఒకవేళ మన డేటా సిఎస్వి ఫైల్లో ఉంటే మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పాండాస్ని యూస్ చేసుకునే డేటా సెట్ని అయితే లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది పైకారెట్ మెథడ్ అండి. ఓకేనా, ఆల్రెడీ ఉన్న డేటా సెట్ని లోడ్ చేశాను నేను ఇక్కడ. ఓకేనా, సో అయితే ఇక్కడ వచ్చేసి అగైన్ ఇప్పుడు మోడల్ బిల్డింగ్కి వెళ్తే ఇక్కడెక్కడ కూడా మనకి దీంట్లో ఎలాంటి నల్ వాల్యూస్ లేవు, అలాగే ఇది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్ డేటా సెట్ అండి. సో అయితే నేను ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామండి, ఎక్స్ టెస్ట్, వై టెస్ట్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం కదా, దానికంటే ముందుగా మనం ఎక్స్ డేటా అంటే ఫీచర్స్ని, క్లాస్ లేబుల్ని సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎవరికైనా ఐరిస్ డేటా సెట్ గురించి తెలియకపోతే, ఐరిస్ అనేది ఒక ఫ్లవర్ అండి. సో అదొక జాతి ఫ్లవరు. సో దాంట్లో 4 టైప్స్ ఉంటాయి. సో ఆ 4 టైప్స్ గురించి ఐరిస్ సెటోసా, వర్జినికా, వర్సికలర్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. 3 మల్టీ క్లాసిఫికేషన్ ఇది. ఓకేనా, సో దానికి సంబంధించిన 4 ఫీచర్స్, సెపెల్ లెంత్, సెపెల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్ అనే 4 ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ఐడిని మనం డ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పేసెస్ వచ్చేసి క్లాస్ లేబుల్ అండి, రిమైనింగ్ అంతా 4 వచ్చేసి ఫీచర్స్ అనమాట. ఓకేనా, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐరిస్ గురించి తెలియకపోతే అది దాని అర్థం. ఓకేనా, ఆ డేటా సెట్ గురించి డిస్క్రిప్షన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు XY కావాల్సి ఉంటుంది అనమాట. సో నేను XYని క్రియేట్ చేసుకుంటా. ఎక్స్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ డ్రాప్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి నేను 2 క్లాస్ని డ్రాప్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ఉన్న ఐడిని, అలాగే ఇక్కడ అగైన్ ఇంకొకటి ఏంటండి స్పీసెస్ని, ఇవి 2 నాకు అవసరం లేదు. ఓకేనా, నా ఎక్స్ ఫీచర్స్ కాబట్టి, అంటే నేను ఓన్లీ ఫీచర్స్ మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి క్లాస్ లేబుల్ అవసరం లేదు కాబట్టి వీటిని రెండింటిని డ్రాప్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, యాక్సెస్ ఈక్వల్ టు 1 అంటున్నాను. ఓకే, డాట్ వాల్యూస్ అని ఇస్తే నాకు ఎక్స్ వాల్యూస్ వస్తాయి అనమాట. అలాగే వై క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. వై ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ ఓన్లీ ఒకటే కదండి నాకు ఉన్నది, క్లాస్ ఒకటే కాబట్టి నేను స్పేసెస్ అని తీసుకుంటా. ఓకేనా, నేను పై దాని గురించి చూస్తున్నాను అండి, దీని గురించి చెప్తున్నాను అనమాట. డిఎఫ్ ఇది. ఓకేనా, ఇది డేటా. ఓకే, స్పేసెస్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది క్రియేట్ అవుతుంది అనమాట. గమనిస్తున్నారు కదా. సో మనం నెక్స్ట్ ఏం చేస్తామండి, ఎక్స్ ట్రైను కమా ఎక్స్ టెస్ట్, ఓకే, కమా వై ట్రైన్, వై టెస్ట్ ఈక్వల్ టు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఎక్స్ కామా వై కామా టెస్ట్ సైజ్ ఈక్వల్ టు 0.2 అని ఇస్తున్నానండి. ఓకేనా, ర్యాండమ్ స్టేట్ టు 100 అని ఇస్తున్నాను. ఓకే, సో దట్ నాకు ఇది క్రియేట్ అయిపోద్ది అనమాట. కావాలంటే మనం చెక్ చేసుకుంటే ఎక్స్ ట్రైన్లో డాట్ షేప్ అంటే మనకి 120 డేటా పాయింట్స్ ఉంటాయి, మొత్తం 150 డేటా పాయింట్స్ ఇవన్నీ కూడా. సో అయితే మనం అదే పైకారెట్ని యూస్ చేసుకుని ఎలా చేస్తామండి, పైకారెట్లో సింపుల్గా వచ్చేసి మనం సెటప్ మనం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక మెథడ్ని అయితే. సో పైకారెట్లో మనం ఒక ఇంపోర్ట్ చేసుకోవాల్సింది అంటే సో ఇప్పుడు మనం యూస్ చేస్తుంది క్లాసిఫికేషన్ కాబట్టి ఫ్రమ్ పైకారెట్ డాట్ క్లాసిఫికేషన్. ఓకే, క్లాసిఫికేషన్
ఇంపోర్ట్ స్టార్ అంటే మీకు దాంట్లో ఉన్న మెథడ్స్ అన్నీ ఇంపోర్ట్ అవుతాయి అనమాట. ఓకేనా. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి ఫస్ట్ మీరు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది, ఐ మీన్ ఓకే, గెట్ డేటా. నెక్స్ట్ వచ్చేసి హోప్ గెట్ డేటా. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏదో మెథడ్ ఉంటుంది వీళ్ళు క్రియేట్ చేసిన మెథడ్. యా, సెటప్ అండి. ఓకే. సో వన్స్ మీరు దాన్ని తీసుకున్నాక సెటప్లోకి వెళ్తే సెటప్లో మనం ఇక్కడ వచ్చేసి మనం డేటాని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ మన డేటా సెట్ ఏంటి? ఇక్కడ నేను పైదాని గురించి మాట్లాడలేదు, డిఎఫ్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ మనం తీసుకున్న ఈ డేటా సెట్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మనం రెండింటిని సేమ్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. ఓకేనా. మీకు డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ విధంగా చెప్తున్నాను. ఓకేనా. ఎవరికైనా అర్థం కాని విషయాలు ఏదైనా ఉంటే ఇక్కడ చాట్ బాక్స్లో రాయండి, నేను చాట్ కూడా గమనిస్తున్నాను ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ నేను డేటాను పంపిస్తాను. ఇక్కడ ఇవ్వాల్సిన పారామీటర్స్ చెప్తాను చూడండి. మీరు ఒకవేళ మీకు ఎప్పుడైనా మెథడ్లో మీకు ఎలాంటి పారామీటర్స్ ఇవ్వాలో తెలియకపోతే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్. ఓకేనా. షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ ఇస్తే అప్పుడు మీకు ఇట్లా ఓపెన్ అవుతుందండి. సో దట్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ గమనిస్తే డేటా, టార్గెట్, ట్రైన్ సైజు, ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా పారామీటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కాకుండా నేను 3 పారామీటర్స్తో మీకు సింప్లిఫై చేసి చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి ఇవ్వాల్సిన డేటాని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. మనం ఏదైతే డేటాని తీసుకుంటున్నామో ఆ డేటాని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ లేబుల్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా. టార్గెట్ ఏంటంటే ఇక్కడ స్పేసెస్ కదా, అంటే ఈ కాలం కదా, మన క్లాస్ లేబుల్ ఇవ్వాలని చెప్తాను అనమాట టార్గెట్లో. ఓకేనా. సో కాబట్టి స్పీసెస్ కాబట్టి నేను స్పీసెస్ని యాడ్ చేస్తాను అనమాట, SPECIES. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ సైజ్ ఎంత అని చెప్పాలి. ఓకేనా. ట్రైనింగ్ సైజ్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్గా 0.7 ఉంటుందండి, ఐ హోప్. ఓకే. సో ఇప్పుడు నేను 7 ట్రైన్ సైజు 0.7 ఇచ్చేసాను. ఓకే. ఐ హోప్ టెస్ట్ సైజు ఉందా? టెస్ట్ సైజ్ అయితే ఏం లేదు, ఓన్లీ ట్రైన్ సైజ్ మాత్రమే ఉంది. ఓకేనా. సో డిఫాల్ట్గా 0.7 ఉంటుంది. ఇది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం పర్లేదు. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే అట్లా ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఇంకేం చేయవలసిన అవసరం లేదండి ఇక్కడ. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే డేటా ప్రిపేర్ అవుతుంది అనమాట. ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇది లిటిల్ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఐరిస్ చిన్న డేటా సెట్ కాబట్టి ఇది మనకి ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒకవేళ మీరు పెద్ద డేటా సెట్ తీసుకుంటే ఇప్పుడు కొంత టైం అయితే తీసుకుంటుంది. ఇది పారామీటర్స్ అన్నింటినీ సెట్ చేస్తుంటుంది అనమాట. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇది మధ్యలో ఎంటర్ అని అడుగుతుంది. సో మనం ఎంటర్ని ప్రెస్ చేస్తే అప్పుడు కంటిన్యూ అవుతుంది అనమాట. గమనిస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఎంటర్ అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ప్రెస్ ఎంటర్ అంతే. ఓకేనా. ప్రెస్ చేస్తే మీకు ఇదంతా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. నేను కొంచెం దీన్ని పక్కకు పెడతాను. ఓకే. సో ఎవరికైనా డౌట్ ఉంటే చాట్లో కమెంట్ చేయండి అండి. ఓకేనా. చాట్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ గమనిస్తున్నారు కదా, సో దీనికి ఏమేమి అప్లై అవుతున్నాయి అనేసి దీని అంటే వీళ్ళు ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమేమి యాడ్ చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. PCA గురించి మాట్లాడుతున్నారు, న్యూమరిక్ బైండింగ్, రిమూవ్ అవుట్లేస్. ఒకవేళ మీరు అవుట్లేస్ని తీసేయాలనుకుంటే ఇక్కడ ట్రూ అని పెట్టారనుకోండి, అంటే ఈ పారామీటర్ని ట్రూ అని సెట్ చేస్తారనుకోండి, సో అక్కడ ఏదైనా అవుట్లేస్ ఈ మోడల్లో డిటెక్ట్ అయితే అవి తీసేస్తుంది అనమాట. ఓకేనా. సో అలాగే రిమూవ్ మల్టీకొలినియారిటీ గురించి కూడా మాట్లాడినాం మనం మన వీడియోస్లో. ఒకవేళ తెలియకపోతే అది కూడా చూడండి. సింపుల్గా చెప్పాలంటే మల్టిపుల్ ఫీచర్స్ సేమ్ డేటాని మోడల్కి సెండ్ చేస్తున్నట్టు అనమాట. ఓకేనా. సో ఇవన్నీ చాలా పారామీటర్స్ అయితే ఉన్నాయి. సో ఓకేనా. సో ఈ పారామీటర్స్ అన్నిటిని మనం తర్వాత అంటే ఇదంతా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ వెళ్తా. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం తర్వాత. ప్రస్తుతానికి దీనికి ఏం ప్రాసెసింగ్ అయితే అవసరం లేదు, సింపుల్గా ఇది మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా అయితే డేటా సెట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మనం ఏం చేస్తామండి, మామూలుగా మనం క్లాసికల్ సైకిట్ లెర్న్ యూస్ చేసుకుంటే మనం ఎలాగా మోడల్ని బిల్డ్ చేస్తామండి. సో ఫస్ట్ వచ్చేసి LR ఈక్వల్ టు సో లాజిస్టిక్ రిగ్రెషన్ కదా మనం తీసుకుంది, లాజిస్టిక్ రిగ్రెషన్ ఆఫ్ ఓకే మోడల్ని క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి LR డాట్ ఫిట్ ఆఫ్ ఎక్స్ట్రైన్ వైట్రైన్. ఓకే. సో వీటిని ఫిట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వైప్రెడ్లోనికి నేను వైప్రెడ్ ఈక్వల్ టు LR డాట్ ప్రెడిక్ట్ ఆఫ్ ఓకే. సో ఎక్స్టెస్ట్ని నేను ప్రిడిక్ట్ చేపిస్తాను. ఓకేనా. ఇది కదా మనం మామూలుగా మనం చేసేది. సో నాకు ప్రిడిక్షన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు అదేవిధంగా మనం ఇప్పుడు PyCaretలో మనం ప్రిడిక్ట్ చేయాలనుకుంటే PyCaretలో ఎలా ప్రిడిక్ట్ చేస్తామంటే చూడండి. సో సింపుల్ అండి. ఇక్కడ
ఒక మోడల్ తీసుకోవాలంటే ఒక విధంగా ఉంటుంది, మల్టిపుల్ మోడల్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక విధంగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఒక మోడల్ గురించి మాట్లాడదాం, అంటే సింగిల్ మోడల్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే. సో ఇక్కడ నేను వీళ్ళైతే చెప్పుంటారండి మనకి ఏమేమి మోడల్స్ ఉన్నాయని. ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళిపోయి క్రియేట్ మోడల్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ మోడల్లో వీళ్ళు సింపుల్గా రాసి ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఎల్ఆర్ అంటే ఏంటి, కేఎన్ఎన్ అంటే, నెక్స్ట్ ఎన్బి అంటే నావ్ బైఎస్, డిటి అంటే డెసిషన్ ట్రీ, ఎస్విఎం. సో ఈ నేమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, ఈ పారామీటర్స్ మనం పంపించాల్సి ఉంటుంది. సో దట్ మనకి ఇక్కడ అల్గారిథమ్స్ నేమ్స్ కూడా ఇచ్చారు, ఓకేనా, సింపుల్గా. సో ఇప్పుడు మన అల్గారిథం ఏంటండి, ఎల్ఆర్ అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ అని, ఓకేనా. సో నేను ఈ మోడల్ ద్వారా నేను లాజిస్టిక్ రిగ్రెషన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు మల్టిపుల్ పారామీటర్స్ అంటే మెట్రిక్స్తో ఇది నాకు ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ హైలైట్ అయింది చూడండి, ఈ ఎల్లో కలర్లో కనిపించేది బెస్ట్ యాక్యురసీ గురించి అయితే మాట్లాడుతుంది. ఇక్కడ వచ్చేసి మీన్ గురించి మాట్లాడుతుంది. 10 క్రాస్ వాలిడేషన్స్ జరిగాయి అనమాట. 10 క్రాస్ వాలిడేషన్స్ అయితే ఇక్కడ జరిగాయి. సో డిఫాల్ట్గా ఉన్న వచ్చేసి డిఫాల్ట్గా ఉన్న పారామీటర్స్ వచ్చేసి C = 1.0 ఉంది, క్లాస్ వెయిట్ నన్ ఉంది. ఇది యాక్చువల్గా బ్యాలెన్స్డ్ అని ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఇటరేషన్స్ 100 ఉన్నాయి, ఓకేనా. పెనాల్టీ L2 రెగ్యులరైజేషన్ అయితే ఇది ఇక్కడ తీసుకో ఉంది, ఓకేనా. సో ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అంటే ఇక్కడ వచ్చిన మోడల్ని మనకి ఆల్మోస్ట్ ఎంత వస్తుందని 93% యాక్యురసీతో అండ్ యావరేజ్గా యాక్యురసీ వస్తుంది. ఏఎస్సి స్కోర్ గురించి ఇది అంతా 0 వస్తుంది, ఐ డోంట్ నో వై. సో నెక్స్ట్ వచ్చేసి రీకాల్ గురించి మాట్లాడితే 92% ఉంది. అలాగే ప్రెసిషన్ వచ్చేసి 93% ఉంది. F1 వచ్చేసి 92%. ప్రెసిషన్ రీకాల్ కలిపితే F1 స్కోర్ ఆల్మోస్ట్ అలానే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కప్ప MCC అంటే ఐ డోంట్ నో రియలీ. సో వీటి గురించి నేను ఎప్పుడు చూడలేదు, చదవలేదు, ఐ డోంట్ నో. సో ఇక్కడ వరకు ఇవి డిఫరెంట్ మ్యాట్రిక్స్లో వీటి యాక్యురసీ గురించి అయితే మాట్లాడుతుంది, వాటి స్కోర్స్ గురించి మాట్లాడుతుంది అనమాట, ఓకేనా. అలాగే మనం మాన్యువల్గా మనం చేస్తే ఎలా చేస్తామంటే యాక్యురసీ స్కోర్, ఓకేనా. యాక్యురసీ స్కోర్ ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం దీన్ని, ఓకే. యాక్యురసీ స్కోర్ వై టెస్ట్, ఓకే, వై టెస్ట్ కామా. ఇక్కడ వచ్చేసి నా మోడల్ ఏంటండి, ఇక్కడ వచ్చేసి ప్రిడిక్షన్, నేను ప్రిడిక్ట్ చేసుకున్న దాంట్లో వైప్రెడ్ అని ఉంది. సో నేను దాన్ని పాస్ చేస్తాను ఇక్కడ, నేను ప్రిడిక్ట్ చేసిన దాన్ని. సో ఇక్కడ వచ్చేసి నాకు 96% నేను తీసుకున్న మోడల్తో యాక్యురసీ వస్తే, ఈ క్రియేట్ మోడల్ అంటే పైకారెట్ని యూస్ చేసుకోవడం వల్ల నాకు వచ్చిన యాక్యురసీ ఎంత అండి, 93% మాత్రమే, ఓకేనా. సో ఇక్కడ నాకు 96% టెస్ట్ యాక్యురసీ వచ్చింది. ఇది అఫ్కోర్స్ ఇది ఇంకా ట్రైనింగ్ యాక్యురసీ అండి, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. అసైన్ చేసుకుందాం. CLF అని ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను, CLF, ఓకే. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అండి. అలాగే CLF.predict అంటే ఇది ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు టెక్స్ట్గా మనం ప్రెడిక్ట్ చేయించి మనం యాక్యురసీ స్కోర్ని కనిపెట్టాలంటే దీనికి ఓకే చూద్దాం. సో ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇదైతే ఇది చెప్తుంది, ఓకే. ఇది ట్రాన్స్ఫార్మ్ చేసింది క్లాస్ లేబుల్స్ని అయితే మీరు ఉన్నారు అనుకుంటాను. ట్రాన్స్ఫార్మ్ చేసింది క్లాస్ లేబుల్ని. ఐ థింక్ 1 ఎన్కోడర్ కానీ లేదా లేబుల్ ఎన్కోడర్ కానీ ఏదో ఒకటి యూస్ చేసి ఉండొచ్చు ఇన్సైడ్గా. సో ఇక్కడ మనకి క్లాస్ లేబుల్స్ అయితే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏ క్లాస్ ఏదని. సో మల్టీ లేబుల్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం లేబుల్స్ గురించి. n క్లాసెస్ 3 క్లాసెస్ అంటుంది. CLF. లేబుల్స్ అంటే ఏదైనా వస్తుందా, లేబుల్ నైస్. సో నో, ఇక్కడ దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఏమి వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. అంటే 2 అంటే ఏంది, 0 అంటే ఏంది, 1 అంటే ఏంది అని చెప్పాలి కదా. సో దాని గురించి నేను వెతుకుతున్నాను ఇక్కడ. సో క్లాసెస్ అని ఉంది. క్లాసెస్లోకి వెళ్తే ఓకే వాళ్ళు 0, 1 అనే చెప్తున్నారు. ఓకే ఇక్కడ వచ్చేసి ఐ థింక్ వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడలేదండి. మనం మామూలుగా అయితే మనం 1 ఎన్కోడర్ కానీ లేబుల్ ఎన్కోడింగ్ కానీ చేసుకుంటే మనం కనిపెట్టచ్చు ఈ క్లాస్ ఏంటని, ఓకేనా. సో ఇలాగైతే వీళ్ళు చూస్తున్నారు కదా, సేమ్ ప్రిడిక్ట్ మెథడే, అక్కడ ఉన్న ప్రిడిక్ట్ మెథడే. బట్ ఇక్కడ మనం గమనిస్తే మల్టిపుల్ మెట్రిక్స్ అయితే సేమ్ టైంలో ఎగ్జిక్యూట్ చేసి మనకి ఇస్తుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ వరకు క్లియరా గైస్? ఇక్కడ వరకు క్లియరా? ఒకసారి నాకు రెస్పాన్స్ ఇస్తారా ప్లీజ్? ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్ ఇన్ చాట్ బాక్స్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ గైస్. ఇక్కడ వరకు క్లియరా? యా, థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రేమ్ కుమార్ గారు, కిరణ్, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, ఎవరికి ఏ క్వశ్చన్స్ లేవని అర్థమవుతుంది. ఓకే, సో మనం ముందుకెళ్దాం. అయితే దీంట్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే
ఇక్కడ మనం మామూలుగా అయితే ఇప్పుడు మనం ఫస్ట్ సైకిట్ లెర్న్లో మనం ఒక్కొక్క క్వశ్చన్ని తీసుకుంటాం, ఒక్కొక్క మోడల్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, ఒక్కొక్క క్వశ్చన్ కాదు, ఒక్కొక్క మోడల్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంటాం. అలా కాకుండా మల్టిపుల్ మోడల్స్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి నేను అన్నిటిని యాక్యురసీని కంపేర్ చేసుకోవాలంటే సైకిట్ లెర్న్లో కొంత టైం అయితే తీసుకుంటుంది అనమాట. అఫ్కోర్స్ ఐ యాక్సెప్టెడ్ దట్, ఓకేనా. సో దాన్ని రెక్టిఫై చేస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఒక మెథడ్ అయితే ఇచ్చారనమాట. ఇది పైకారెట్లోది అండి, డైరెక్ట్ పైకారెట్లో మెథడ్ ఏంటంటే కంపేర్ మోడల్స్ అని ఒకటి ఉంటుంది. కంపేర్ మోడల్స్, ఓకే. కంపేర్ మోడల్స్ అన్నాక ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీకు మల్టిపుల్ మోడల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. దగ్గరగా 21 మోడల్స్ ఇక్కడ ఇందాక చూపించాను కదా మీకు. సో ఇవన్నీ మోడల్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి, ఓకేనా. సో వీటన్నిటిలో ఏది బెస్ట్గా పెర్ఫామ్ చేస్తుందో ఆ మోడల్ మనకి ఎల్లో కలర్లో అయితే కనిపిస్తుంది ఇక్కడ, ఓకేనా. ఇది ప్రాసెసింగ్ అవుతుంది కదా, ఇక్కడ గమనిస్తున్నారు కదా. సో ఏ మోడల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని స్టేటస్ ఏంటి, ఓకేనా. సో ఎస్టిమేటర్ అంటే మోడల్ అండి, క్లాసిఫికేషన్ మోడల్ అయినా రిగ్రెషన్ మోడల్ అయినా సేమ్గానే ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది క్లాసిఫికేషన్ గురించి కాబట్టి ఆ మోడల్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తుంది, ఓకేనా. సో ఇంకా మనకి ఎన్ని మోడల్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అని కూడా చెప్తుంది అది. సో నెక్స్ట్ ఇక్కడ యాక్యురసీ స్కోరు, ఏసీ, రికాలు, ప్రెషను, F1 ఇవన్నీ స్కోర్స్ అండి. ఇది వచ్చేసి టైము, ఎంత టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ చేయడానికి డేటా సెట్ అనేది దాని గురించి కూడా చెప్తుంది. సో స్టిల్ ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది, ఇక్కడ స్టార్ ఉంది కదా, స్టిల్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది. వెయిట్ ఫర్ ఎ మూమెంట్. సో వీడియో చూస్తున్న వారంతా ఒకసారి ప్లీజ్ లైక్ దిస్ వీడియో. సో అట్లీస్ట్ అది నాకు సపోర్టివ్గానే ఉంటుంది. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రైస్ చేయండి, అలాగే లైవ్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి, ఓకే. సో గివ్ మూమెంట్. ఆల్మోస్ట్ అయిందని అనుకుంటున్నాను, 7/10 ఉంటుంది. ఇంకా 3 మోడల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాల్సి ఉంటుంది. మనం ఏం చేయలేదండి, జస్ట్ ఇదే మనం సైకిట్ లెర్న్లో చేయాలంటే ప్రతి మోడల్ని ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ మోడల్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చేసాం కదా లాజిస్టిక్ రిగ్రెషన్ అలాగా. సో ఇదే విధంగా మనం నెక్స్ట్ అన్ని మోడల్స్ని తీసుకొని అన్నిటినీ ఫిట్ చేసి నెక్స్ట్ ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడైతే మనకు అవసరం లేదనమాట, ఇదే అన్ని మోడల్స్ని చేస్తుంది అనమాట. ఇక్కడ గమనిస్తున్నారా, అఫ్కోర్స్ అయిపోయింది ఇక్కడ. అయితే ఇక్కడ గమనించారు కదా, ఇక్కడ వచ్చేసి క్వాడ్రాటిక్ డిస్క్రిమినేట్ అనాలిసిస్ అనే ఈ మోడల్కి హైయెస్ట్ యాక్యురసీ 98% యాక్యురసీ వస్తుంది అనితే ఇక్కడ ఎల్లోగా వచ్చింది కదండి, ఇది హైలైట్ చేస్తుంది అనమాట. ఈ మోడల్ బెస్ట్ మోడల్ అనేసి 1 వర్సెస్ రెస్ట్ అంటే సో ఒక్కొక్క దానికి కంపేర్ చేస్తున్నట్టు అనమాట ఇది, ఓకేనా. ఇది ఒక క్లాసిఫైర్ అండి, ఓకేనా. సో ఇది వచ్చేసి బెస్ట్ ఎస్టిమేట్ అయితే తీసుకొస్తుంది. సో సింపుల్ అది, ఓకేనా. సో ఇక్కడ గమనిస్తే మనకు చూడండి ఎస్వేఎం ఉంది, రెడ్జ్ ఉంది, నెక్స్ట్ లీనియర్ ఉంది, లాజిస్టిక్ రిగ్రెషన్, నావ్ బయాస్, KNN, ఎక్స్ట్రీమ్ గ్రేడియంట్, ఓకేనా, అంటే XG బూస్ట్ అండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రేడియంట్ బూస్టింగ్, అడా బూస్ట్, డెసిషన్ ట్రీస్, లైట్ గ్రేడియంట్ బూస్టింగ్, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం, ర్యాండమ్ ఫారెస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. బట్ అంటే మనం మామూలుగా మనం మోడల్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనమే మాన్యువల్గా అన్ని మోడల్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక్కొక్క దాన్ని కంపేర్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఇక్కడైతే ఇది చాలా చాలా సింపుల్ అండి. సో ఇది ఒక్కటే నాకు చాలా చాలా బెస్ట్ థింగ్ అనిపించింది దీంట్లో. సో అఫ్కోర్స్ మనం కూడా ఇలాగ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చూపించాను, ఇక్కడ మనం ట్యూన్ చేసాము ఇక్కడ మోడల్ పారామీటర్స్ని బెస్ట్ పారామీటర్స్ కోసం. ఆఫ్టర్ దట్ ఏ మోడల్ బెస్ట్గా నాకు యాక్యురసీ ఇస్తుంది అనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను ఆ రోజు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, బట్ ఇట్స్ ఓకే. సో మన వరకే చూసుకుందాం, వీళ్ళు అందరి కోసం చూసారనమాట. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజేషన్ అండ్ పర్సన్, ఓకే. సో వీళ్ళైతే చాలా బాగా ఇది క్రియేట్ చేశారు, ఓకేనా. సో దీనివల్ల ఇప్పుడు మనకి ఈజీగా ఏమైంది, ఇది మనకు అర్థమైపోయింది అనమాట. ఈ మోడల్ మనకి క్లియర్గా ఇస్తుందని అర్థమైంది, ఓకేనా. సో ఇలాగా మనకున్న మోడల్స్ని మనం చెక్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో బెస్ట్ మోడల్ ఏది నా డేటా సెట్కి సూట్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక మోడల్ని క్రియేట్ చేసుకుంటానంటే ఆ ఒక్క మోడల్ని మనం సింపుల్గా ఇక్కడ ఎలాంటి ఇంపోర్ట్స్ ఉండవండి నెక్స్ట్, ఓకేనా. ఇక్కడ ఎలాంటి ఇంపోర్ట్స్ ఉండవు, ఓకేనా. సో డైరెక్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. జస్ట్ ఈ పారామీటర్ని పంపిస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఇక్కడెక్కడో ఇంపోర్ట్ చేస్తాం కదా. సో paicarret.classification ఇంపోర్ట్ స్టార్ అంటే అన్ని మోడల్స్ ఇంపోర్ట్ అయిపోతాయి అనమాట, ఓకేనా. లిటిల్ బిట్ ఫాస్ట్ ఉంది అనిపించింది నాకు దీంతో నేను వర్క్ చేస్తున్నప్పుడు. లాస్ట్ 1 వీక్లో నేను దీన్ని కొంచెం బాగానే చూశాను. సో అప్పుడు నాకు కొంచెం ఫాస్ట్గానే వర్క్ అవుతుంది అనిపించింది అనమాట. సో మేబీ వాళ్ళు ఏదైనా ఆప్టిమైజేషన్ గురించి చేస్తున్నారేమో, సో ఐ డోంట్ నో. సో ఇక్కడ వరకే అర్థమైంది అనుకుంటున్నాను మల్టిపుల్ మోడల్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళేసి ఆల్రెడీ మనం ప్రిడిక్ట్ కూడా చేయించామండి మోడల్తో, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ప్రిడిక్ట్ మెథడే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి డిఫరెన్స్ రాదండి, ఓకేనా. నేను ఇక్కడ మీకు అంటే వీళ్ళు కూడా సైకిట్ లెర్న్ నుంచే యూస్ చేస్తున్నారు అనమాట. సైకిట్ లెర్న్ API ఉంటుంది, సో ఆ APIనే యూస్ చేస్తున్నారు.
నేను ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సిఎల్ఎఫ్ అనేది ఏంటండి, సిఎల్ఎఫ్ వచ్చేసి ఈ మోడల్, ఓకేనా. సో ఏ మోడల్ అది, ఐ మీన్ పైకారెట్ మోడల్ అనమాట. పైకారెట్ మోడల్. ఎల్ఆర్ అనేది ఏంటండి, ఎల్ఆర్ వచ్చేసి సైకిట్ లెర్న్ మోడల్, ఓకేనా. సో ఈ రెండింటిని నేను చూపిస్తాను చూడండి. సిఎల్ఎఫ్ పైన రాశాను, ఎల్ఆర్ కింద రాస్తున్నాను, ఓకేనా. ఎల్ఆర్ డాట్ అనిస్తే మనకి చూడండి క్లాస్ వెయిట్, క్లాసెస్, కోఎఫిషియంట్లు, డెసిషన్ ఫంక్షన్స్, డెన్సిఫై, నెక్స్ట్ పారామీటర్స్, ఎన్ జాబ్స్, పెనాల్టీ, ప్రెడిక్ట్, నెక్స్ట్ ఇవన్నీ వచ్చాయి కదా. అయితే సేమ్ ఇక్కడికి వెళ్ళి నేను ట్యాప్ ప్రెస్ చేస్తాను చూడండి. సేమ్ అనమాట, సేమ్ మెథడ్సే. వాళ్ళు జస్ట్ ఆ ఏపీఐని యూస్ చేసుకొని దీన్ని కొంచెం ఆప్టిమైజ్ చేస్తారనమాట. అంటే రెగ్యులర్గా ఉన్నదానికి ఒక్కొక్క మోడల్ని ఎగ్జిక్యూట్ చేసుకునే బదులు మల్టిపుల్ మోడల్స్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తూ యాక్యురసీని మనకి డిస్ప్లే చేసి చూపిస్తున్నారు అనమాట. సేమ్ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ సేమ్ సైకిట్ లెర్నే వీళ్ళు కొంచెం మాడిఫై చేసి ఫాస్ట్గా వర్క్ చేయించడానికి చూస్తున్నారన్నమాట. అంటే లెస్ కోడ్ని రాస్తూ అలాగే మనం మల్టిపుల్ మోడల్స్ని సేమ్ టైంలో కంపేర్ చేసుకోవడానికి చాలా బాగా అయితే క్రియేట్ చేశారు. సేమ్ సైకిట్ లెర్న్ ఏపీనే యూస్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను డిఫరెన్స్ ఏంటని. మీరు ఏ దాన్ని కదిలించినా కూడా అవే పారామీటర్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. ఈవెన్ మోడల్లోకి వెళ్ళినా కూడా మీకు ఇవే పారామీటర్స్ ఉంటాయి, ఓకేనా. సో కావాలంటే ఇప్పుడు మనం ఇక్కడ మోడల్ని అసైన్ చేసుకున్నాం కదండి. మోడల్ని ఇక్కడ మనం అసైన్ చేస్తాం సిఎల్ఎఫ్, ఓకేనా. సిఎల్ఎఫ్ లోపలికి వెళ్తే సిఎల్ఎఫ్, ఓకే. సిఎల్ఎఫ్ ఆల్రెడీ చెప్పాను కదా దీని గురించి. అయితే ఇప్పుడు మనం మోడల్ని ఇక్కడ ప్లాటింగ్ కూడా చేయొచ్చు అండి. ప్లాటింగ్ కూడా చేయొచ్చు. ప్లాటింగ్ ఎలా చేస్తామంటే, సో ప్లాట్ చేయడానికి సిఎల్ఎఫ్ డాట్ ప్లాట్ మోడల్, ప్లాట్ మోడల్ అనేది ఇంకొక మెథడ్ ఉంటుంది. ప్లాట్ మోడల్ ఆఫ్, ఇక్కడ వచ్చేసి మనం సిఎల్ఎఫ్ అని పంపించాల్సి ఉంటుంది, ఎస్టిమేటర్ అని పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఏం పంపించాలి, షిఫ్ట్ ప్లస్ ట్యాప్ ప్రెస్ చేస్తే మనకి అవి వస్తాయి. సో ఇక్కడ గమనిస్తే ఎస్టిమేటర్ ఉంది. నెక్స్ట్ ప్లాట్ వచ్చేసి డిఫాల్ట్గా ఏయూసీ కర్వ్ ఉంది, ఏరియా అండర్ కర్వ్ అంటారు ఏయూసీ అంటే, ఓకేనా. అది ఉంది. సో మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. సో గమనిస్తున్నారు కదా ఇక్కడ చూడండి 1% 96% వచ్చేసింది. ఆల్మోస్ట్ 90%లోనే ఆ కర్వ్ అనేది పైన ఉందన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ కర్వ్ కదా. సో ఇది చాలా బెస్ట్ మోడల్ అయితే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది యాక్యురసీ కూడా చాలా బాగానే ఇచ్చింది, ఓకేనా. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇది చాలా బాగా చెప్తుందని అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి మనం కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ని అయితే ప్లాట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ప్లాట్ మోడల్, ఓకే, ప్లాట్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ఎస్టిమేటర్ని పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏం పంపించాలి, ప్లాట్ ఈక్వల్ టు కన్ఫ్యూజన్ మెట్రిక్. ఒకవేళ మీకు ఈ మెట్రిక్స్ ఐ థింక్ ఇది ఓకే. ఇక్కడ ఏమంటుందంటే ప్లాట్ నాట్ అవైలబుల్, ప్లీజ్ సీ డాక్ స్ట్రింగ్. ఓకే, మనం ఒకసారి చెక్ చేసుకుందామండి ప్లాట్ మోడల్కి సంబంధించి. ఐ థింక్ ప్రెడిక్ట్ మోడల్ వీళ్ళు ఎక్కడ ఇచ్చారో తెలియదు మనకి. మాడ్యూల్స్ లోపలికి వెళ్దాం. ప్లాట్ మోడల్, డిప్లాయ్ మోడల్, ప్లాట్ మోడల్, యా ఇక్కడ ఉంది ప్లాట్ మోడల్. సో మనం ఒకసారి చెక్ చేద్దాం వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారో. ఓకే, సో ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫీచర్స్ అనమాట ప్లాట్ మోడల్ గురించి. సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్సే, బట్ అది ఎందుకో మనం ఒకసారి మళ్ళీ ఇద్దాం, ఒకసారి చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసి ఓకే నేను వేరేది ఇచ్చాను, వాళ్ళు వేరేది ఇచ్చారు. సో చూద్దాం. సో గమనిస్తున్నారు కదా ఇట్లాగా మనకి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అయితే ప్లాట్ అయిందనమాట, ఓకేనా. సో దీన్ని మనం ఎలా ప్లాట్ చేస్తామండి, సిఎం ఈక్వల్ టు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ మనం డిఎఫ్తో ప్లాట్ చేపిస్తామండి, ఓకేనా. వై టెస్ట్ యాక్చువల్గా ఇది వై టెస్ట్ కామా వైప్రెడ్, ఓకేనా. సో దీనికి మనం కొంచెం కోడ్ రాస్తాం, ఓకే. సో రెండు మోడల్ని కంపేర్ చేసుకుందండి ఒకసారి, 15, 14, 14, ఓకే. ఆల్మోస్ట్ 3 మిస్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అదే ఈ మోడల్లో చూసుకుంటే, ఓకేనా, మనం సైకిట్ లెర్నర్లో బిల్డ్ చేసిన మోడల్ క్రియేట్ చూసుకుంటే 11, 5, 13 ఉన్నాయి, ఓకేనా. ఐ థింక్ ఇది వచ్చేసి ట్రైనింగ్కి సంబంధించి అనుకుంటున్నాను, టెస్టింగ్ కాదు ఇది, ట్రైనింగ్ అనే అనుకుంటున్నాను, ఓకే. ఇక్కడ గమనిస్తే 11, 5, 13 కరెక్ట్ క్లాసిఫికేషన్స్లో ఉన్నాయి అనమాట. సో దీన్ని మనం మళ్ళీ డేటా ఫైమ్లోకి క్రియేట్ చేసుకొని కాలమ్స్, ఇండెక్స్లు అన్నీ మనం ఇచ్చి ఇక్కడ చేస్తే మరి వీళ్ళు సింపుల్గా ఇది ప్లాట్ చేస్తారనమాట. ఇంకా కూడా మనం ఎగ్జిక్యూట్ చేద్దాం ప్లాట్ మోడల్స్ని ఒకసారి, ఓకే. ప్లాట్ మోడల్స్లో ఇక్కడికి వెళ్ళేసి మేబీ సో ఇంకా నేను ఏం చేయొచ్చు, ఏయూసీఎల్ అయిపోయింది కాబట్టి ఎర్రర్ రేట్ తీసుకొని వస్తాను. ఎర్రర్ రేట్ని ఒకసారి చూద్దాం. ఎర్రర్ రేట్ని నేను ప్లాట్ చేస్తాను, అది ఎలా వస్తుందో చూద్దాం. సో చూడండి, అంటే ఎక్కడెక్కడ ఎర్రర్ చెప్తుంది అనేది చెప్తుంది అనమాట. సో 0 క్లాస్కి సంబంధించి అన్నీ పర్ఫెక్ట్గా 0 అన్నప్పుడు 0 అనే చెప్పింది. 1 క్లాస్కి సంబంధించి
1 అన్నప్పుడు 2 చెప్పింది అనమాట, 2 టైమ్స్. ఓకేనా, అది చెప్తుంది ఇక్కడ. సో 1 అన్నప్పుడు 2 చెప్పిందని ఇక్కడ చెప్తుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి థర్డ్ క్లాస్ వచ్చేసి అంటే సెకండ్ క్లాస్ వచ్చేసి రెడ్ కలర్ కదా, రెడ్ అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి రెండో ఒకటో ఈ ఫస్ట్ క్లాస్ అని చెప్పింది అనమాట. ఓకేనా, సో ఇది కొంచెం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ క్లాస్లో అన్నీ బ్లూగా ఉంది కాబట్టి మొత్తం, సో ఎలాంటి మిస్క్లాసిఫికేషన్ జరగలేదు. సో సేమ్ ఇక్కడ కూడా అదే రిప్రజెంటేషన్ ఉంది. 15 out of 15 కరెక్ట్గా క్లాసిఫై అయితే చేసింది. నెక్స్ట్ క్లాస్లో 1 అన్నప్పుడు ఇది కొన్ని పాయింట్స్ని, ఎన్ని పాయింట్స్ 1 అన్నప్పుడు 1 పాయింట్ని వచ్చేసి 2 అని చెప్పింది అనమాట. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ట్రూ సెకండ్ క్లాస్ అయితే, ఓకే ఇక్కడ ఉంది. ఓకే, ట్రూ క్లాస్ వచ్చేసి 2 అయితే ఇది వచ్చేసి 2 అని చెప్పి ట్రూ క్లాస్ 1 అయితే 2 అని చెప్పింది అనమాట. ఇక్కడ ప్రెడిక్ట్ క్లాస్ 2 అని చెప్పింది, దానికోసం ఇక్కడ కొంచెం పైన ఇట్లా వచ్చింది. అలాగే థర్డ్ క్లాస్ అంటే సెకండ్ క్లాస్ వచ్చేసి రెడ్ కలర్ అయితే మిస్క్లాసిఫికేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ కొంత గ్రీన్ కలర్లో వచ్చిందనమాట. ఓకేనా, ఈ ప్లాట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అగైన్ మీరు ఇక్కడ వచ్చేసి మిగతా ప్లాట్స్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా, చాలా ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో దాని గురించి మాట్లాడితే మనం ఫీచర్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఫీచర్ ఇంపార్టెన్స్ ప్లాట్ అంటే ఏవి బెస్ట్ ఫీచర్స్ అని మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఫీచర్ ఇంపార్టెన్స్ని కూడా చూడొచ్చు. ఓకే, CLF ఇక్కడ వచ్చేసి ఫీచర్ అని ఇస్తే సరిపోద్దండి, ఫీచర్. ఓకేనా, సో ఫీచర్ ఇంపార్టెన్స్లో ఇది మనకి కనిపిస్తుంది కదా జస్ట్. సో ఇక్కడ గమనిస్తే ఈ ఫీచరు పెటల్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకేనా, సో పెటల్ లెంత్, సో వాటి స్కోర్ని మనం చూడాలనుకుంటే ఇక్కడ మరి ఎలా చూడాలో CLF డాట్ ఐ థింక్ ఇక్కడ కూడా కోఎఫిషియంట్ ఉంటుంది కాబట్టి చూడొచ్చు. కోఎఫిషియంట్లోనే మనకి ఫీచర్ ఇంపార్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి మోడల్ అయినా సేమే ఉంటుందండి. ఆ మోడల్లో కూడా ఏ మోడల్లో. సో మినిట్ దీని గురించి, ఓకే CLF కోఎఫిషియంట్ గురించి మాట్లాడుతుంది ఇది. సో ఒకవేళ మీరు ఇచ్చే మోడల్ కానీ కోఎఫిషియంట్ లేకపోతే, ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి. ఫీచర్ ఇంపార్టెన్స్ ర్యాండమ్ ఫారెస్ట్కి ఇది చూపించట్లేదు. సో నేను RF మోడల్ని అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, RF మోడల్ని క్రియేట్ చేస్తాను చూడండి. క్రియేట్ మోడల్ RF అని పంపిస్తాను ఇక్కడ. ఓకే, RF అని పంపిస్తే నాకు ర్యాండమ్ ఫారెస్ట్ మోడల్ క్రియేట్ అవుతుంది. ర్యాండమ్ ఫారెస్ట్కి మనకి ఫీచర్ ఇంపార్టెన్స్ చూపించదు. ఇదే ప్లాట్ నేను ర్యాండమ్ ఫారెస్ట్కి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి అది చూపించదు అనమాట. నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఓకే, సింపుల్గా నేను ర్యాండమ్ ఫారెస్ట్ RF అని ఇచ్చేసాను ఇక్కడ. సో ర్యాండమ్ ఫారెస్ట్ మనకి 97 యాక్యురసీ అయితే ఇస్తుంది. ఇక్కడ నేను ప్లాట్ మోడల్ అని ఇచ్చేసి ప్లాట్ మోడల్లో ఏమి ఇస్తాను, RF కదా మన మోడల్లో వచ్చేసి RF. సో ఇక్కడ వచ్చేసి ఫీచర్ అని ఇస్తాను. ఓకే, ఫీచర్ అని ఇస్తాను. ఇప్పుడు ప్లాట్ చేస్తే చూడండి నాకేం చెప్తుంది, ఫీచర్ ఇంపార్టెన్స్ ప్లాట్ నాట్ అవైలబుల్ ఫర్ ఎస్టిమేటర్స్ దట్ డజంట్ సపోర్ట్ టు కోఎఫిషియంట్స్ అంటుందన్నమాట. ఓన్లీ కోఎఫిషియంట్ ఉన్నది మాత్రమే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి దానికి మాత్రమే ఫీచర్ ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్తుందన్నమాట. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, మనం ఇప్పుడు ర్యాండమ్ ఫారెస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓకే మనం ఇక్కడ చేసినా కూడా మనకి ఇప్పుడు టైం తీసుకుంటుంది అది. సో ర్యాండమ్ ఫారెస్ట్, ఓకే మీకు లింక్ అయితే ఇస్తాను. ఫీచర్ ఇంపార్టెన్స్ ఫర్ ర్యాండమ్ ఫారెస్ట్ అంటే మీకు అర్థమవుతుంది. సో ర్యాండమ్ ఫారెస్ట్ స్టాక్ ఓవర్ఫ్లో నుంచి నేను ఒక చిన్న లైన్ మీకు కాపీ చేసి పెడతాను చూడండి. సో ర్యాండమ్ ఫారెస్ట్ కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ ఉంటుందండి, దానికి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 లైన్స్ మనకి ఉపయోగపడతాయి ఒకవేళ మీరు ఫీచర్ ఇంపార్టెన్స్ చూసుకోవాలనుకుంటే. ఓకే, సో ఎవరైనా ఇక్కడ నేను దీన్ని ఇక్కడే చెప్తాను చూడండి. సో ఇక్కడ కాపీ చేస్తాను. మోడల్ని అయితే ఎగ్జిక్యూట్ చేయలేము, ఎందుకంటే మళ్ళీ ర్యాండమ్ ఫారెస్ట్ని క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో దీంతో అయితే మనం ఫీచర్ ఇంపార్టెన్స్ని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న గ్రాఫే ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఏ ఫీచర్ బెస్ట్ ఫీచర్ అనేది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఫీచర్ ఇంపార్టెన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో అయితే మనం ఇక్కడ ట్యూన్ చేయొచ్చా మోడల్ని. ఓకేనా, మనం మామూలుగా ఏం చేస్తామంటే గ్రిడ్ సెర్చ్ సివిని యూస్ చేసుకొని మనం ట్యూన్ చేస్తూ ఉంటాం మోడల్ని అయితే. సో ఆ విధంగా మనం ట్యూన్ చేసుకోవచ్చు అంటే ఎస్ ట్యూన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం మోడల్ని అయితే ట్యూన్ చేసుకోవచ్చు. సో ట్యూన్ మోడల్ ఆఫ్, ఇప్పుడు ఏ మోడల్ నేను ట్యూన్ చేయాలనుకుంటున్నాను అంటే నేను ఇక్కడ CLF. ఓకేనా, క్లాసిఫికేషన్ అంటే ఇక్కడ ఇది ఏ మోడల్ అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్. ఇది పైకారెట్లో ఉందండి ఈ మెథడ్. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసుకుంటే నాకు బెస్ట్ పారామీటర్స్ని అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. CLF డాట్ బెస్ట్ ఐ థింక్ దీన్ని మనం D = నేను క్రియేట్ చేస్తున్నాను. సో D డాట్ ఇప్పుడు నేను ఫీచర్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. D డాట్, సో ఇక్కడ చూస్తే మనకి గెట్ ప్యారమ్స్ అనే ఒక మెథడ్ ఉంది. సో నేను దీన్ని యూజ్ చేస్తాను, గెట్ ప్యారమ్స్. సో ఇది మెథడ్ కాబట్టి మనం ఇట్లా ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్యారమ్స్ ఆఫ్
ఇక్కడ వచ్చేసి ఎస్టిమేటర్ అని పంపిస్తాను. ఎస్టిమేటర్ లెట్ చెక్. ఎస్టిమేటర్ ఓకే, అది మేబీ ఇట్లా చెక్ చేద్దాం డిక్షనరీ టైప్లో. సో స్టిల్ అదనే ఇస్తుంది. సో ఇదేం చెప్తుందంటే సి వచ్చేసి 6.470 అనేది బెస్ట్గా వర్క్ అవుతుంది. అలాగే L2 పెనాల్టీ కూడా L2 అనేది చెప్తుంది. ఓకేనా. సో ఈ రెండు బెస్ట్ పారామీటర్స్గా చెప్తుంది అనమాట. ఈ విధంగా మనం ట్యూన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ కూడా గ్రిడ్ పారామీటర్స్ పంపించవచ్చు అండి. మనం మామూలుగా మనం గ్రిడ్ ఇస్తాం కదా. సో ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ మనం గ్రిడ్ గురించి మాట్లాడుతాం. లాజిస్టిక్ రిగ్రెషన్ గ్రిడ్ ఇది. సో ఈ పారామీటర్స్ని కూడా మనం ఇచ్చి పంపించవచ్చు. ఓకేనా, మన ఓన్ పారామీటర్స్ అనమాట ఇవి. ఓకే, సో వీటిని అయితే కాపీ చేసుకొని నేను ఇక్కడ పెడతాను. సో ఇవి ఎగ్జిక్యూట్ చేసి ఓకే సింటాక్స్ ఎర్రర్. సో ఇది డిక్షనరీ కాబట్టి అందుకే ఎర్రర్ వచ్చింది ఇక్కడ. సో పారామీటర్ ఇది. సో ఐ హోప్ యా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ట్యూన్ పారామీటర్లో మనం ట్యూన్ మోడల్లో మోడల్ని పంపించాక మనం ఇక్కడ మనం పారమ్స్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, దానికి అసైన్ చేయాల్సి ఉంటుంది మనం ఇచ్చే మోడల్. ఓకే, పారమ్స్ ఈక్వల్ టు params. Okay, I hope unexpected argument got అని వచ్చింది. Okay, let me check that. So I hope tune model, where is the tune model? Optimize threshold tune model. సో ట్యూన్ మోడల్కి వెళ్తే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేశారు. సో ఎస్టీస్ ఓకే కస్టమ్ గ్రిడ్ అని ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మెథడ్ వచ్చేసి కస్టమ్ గ్రిడ్. ఓకే, కస్టమ్ గ్రిడ్. సో కస్టమ్ గ్రిడ్ ఈజ్ నాట్ డిఫైన్. సో ఇప్పుడు గమనిస్తున్నారు కదా. సో ఇంతకు ముందు ఈక్వల్స్ ఉన్నవి. అయితే ఇప్పుడు మనం ఇచ్చిన పారామీటర్స్లో నాకు సి బెస్ట్ వచ్చేసి 10 చూపిస్తుందండి. 10 వచ్చేసి నా బెస్ట్ పారామీటర్ అని చూపిస్తుంది. ఐ థింక్ దీన్ని మనం ఓకే. అలాగే పెనాల్టీ వచ్చేసి పెనాల్టీ L2 స్టిల్ L2లోనే ఉంది. ఓకేనా, పెనాల్టీ స్టిల్ L2లోనే ఉంది. సో ఈ విధంగా మనం మోడల్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఇదే మనం లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే సైకిట్లర్ని యూస్ చేసుకొని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామండి, గ్రిడ్ సెట్స్ ఇవిని యూస్ చేసుకొని దాంట్లో మనం ఇదే పారామీటర్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఒకవేళ మనం చేయాలనుకుంటే ఎలా చేయొచ్చండి, ఓకే ఆల్రెడీ పైన ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ఒకసారి పైకి వెళ్తాను. పైకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ట్రైన్ టెస్ట్ పిట్ పక్కనే గ్రిడ్ సెట్స్ ఇవిని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో కిందకి వచ్చేసాక సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ట్యూన్ చేస్తున్నానికి. సో గ్రిడ్ ఈక్వల్ టు గ్రిడ్ సెట్స్ సివి. ఓకే, గ్రిడ్ సెట్స్ సివిలో ఇక్కడ ఎస్టిమేటర్ని పంపించాల్సి ఉంటుంది. ఎల్ఆర్ నా ఎస్టిమేటరు. నెక్స్ట్ వచ్చేసి సివి క్రాస్ వాలిడేషన్ వచ్చేసి 5 times అని ఇస్తాను. అలాగే స్కోరింగ్ వచ్చేసి యాక్యురసీని ఇస్తాను. ఓకే, యాక్యురసీని ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ డాట్ ఫిట్ అని ఇస్తాను, ఫిట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ట్రైన్. ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నానండి, మనం ఎలాగ ట్యూన్ చేస్తాం మోడల్ని. అలాగే పైకారెట్లో ఎలా ట్యూన్ అయింది మోడల్ అనేది, ఎంత కోడ్ రెడ్యూస్ అయిందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను అనమాట. సో పారాగ్రిడ్ అనే పారామీటర్ మిస్ అయింది, ఐఎమ్ సారీ ఫర్ దట్. పారాగ్రిడ్ ఈక్వల్ టు మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా, సేమ్ పారామీటర్స్ని పంపిస్తున్నాం. దానికి సేమ్ పారామీటర్స్ని పంపిస్తున్నాం. ఇక్కడ కూడా పారామీటర్స్ అని ఇస్తున్నాను. సో దట్ ఇది నాకు ఓకే త్వరగానే ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ప్రిడిక్ట్ చేస్తాను. ఓకే, సో కావాలంటే ప్రిడిక్ట్ చేయొచ్చు, లేదంటే లేదు. సో గ్రిడ్ డాట్ ప్రిడిక్ట్ సో ప్రిడిక్ట్ ఆఫ్ ఎక్స్ టెస్ట్ అంటే మనకి ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ గమనిస్తున్నారు కదా, మనం ఎక్కడైతే క్లాస్ లేబుల్ని అయితే చేంజ్ చేయలేదు కాబట్టి మనకి సేమ్ వర్జన్ కవర్సీ కలర్ సెటప్స్ అని వచ్చేసింది. సో అయితే మనం ఇక్కడ గ్రిడ్ పారామీటర్స్లో మనం చెక్ చేసుకోవచ్చండి. గ్రిడ్ పారమ్ గ్రిడ్ అంటే మనకి ఏ పారామీటర్స్ని పంపించామో చెప్తుంది. అలాగే గ్రిడ్ పారమ్ డాట్ బెస్ట్ ఎస్టిమేటర్స్ అంటే బెస్ట్ ఎస్టిమేటర్ గురించి మాట్లాడితే సో దీని గురించి అయితే చెప్తుంది C10 అని. అలాగే పెనాల్టీ 12 అని L2 అని చెప్తుంది. ఇక్కడ గమనిస్తే సేమ్ ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది మనకి దీంట్లో, ఇక్కడ వచ్చిన దాంట్లో కూడా 10 అనే ఉందండి. సో సేమ్ L2లోనే ఉంది, 10 ఉంది. సో వీళ్ళు కూడా సేమ్ ఇవే మెథడ్ని యూజ్ చేస్తున్నారు. సో నో డిఫరెన్స్. కాకపోతే మనకి ఇది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ మోడల్స్ని మనం సేమ్ టైంలో ఎగ్జిక్యూట్ చేసుకొని కంపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా సింప్లిఫై అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. రిమైనింగ్ అంతా కూడా వీళ్ళంతా కంప్లీట్ డిపెండ్స్ ఆన్ సైకిట్ లెర్న్ అండి. సో ఇది నేను చెప్పాలనుకుంది క్లాసిఫికేషన్ త్రూ పైకారెట్ లైబ్రరీ. ఓకే,
సో ఇంకా కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంకా కూడా ఒకసారి డాక్యుమెంటేషన్ చెక్ చేయండి, చాలా ఈజీగానే ఉంటుంది అదంతా కూడా, వాళ్ళే కోడ్ శాంపిల్ కోడ్ అంతా ఇచ్చేసి ఉంటారు. సో ఈ వీడియో గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఇంకేదైనా మీకు తెలియనిది ఏదైనా ఉంటే ఇక్కడ అడగండి. దీంట్లో ఇప్పుడు వరకు చెప్పుకున్న వాటిలన్నింటిలో ఇంకేదైనా డౌట్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను, కంపేర్ చేస్తూ చెప్పాను మోడల్ని అయితే. సో ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్ అండి. సో మోడల్ని కంపేర్ చేస్తూ చెప్పాను, సైకిట్లర్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటో కంపేర్ చేస్తూ చెప్పాను. సో నేను ఇంతసేపు చెప్పిన దానికి మీకు నిజంగా యూజ్ అయిందో లేదో మీరే చెప్పాలి. ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్. ఇంకేదైనా దీని గురించి కమెంట్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేయడానికి మెంబర్షిప్ తీసుకోండి ప్లీజ్. ఓకే, అలాగే ఈ వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకేనా, మెంబర్స్కి ఎప్పుడు ఈ వీడియో అవైలబిలిటీలోనే ఉంటుందండి, డోంట్ వరీ. ఎవరైనా మెంబర్స్ తర్వాత జాయిన్ అయినా కూడా ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి కూడా అవైలబిలిటీలోనే ఉంటుంది. ఓన్లీ ఫర్ మెంబర్స్, లైవ్ వచ్చేసి పబ్లిక్ అండి. ఓకేనా, సో ఎవరికైనా ఇంకేదైనా డౌట్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్ గైస్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? సో నేను ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేశానండి. సో ఇదంతా సైకిట్లర్ని బేస్ చేసుకొని బిల్డ్ చేశారు. ఓకేనా, సో డాక్యుమెంటేషన్ ద్వారా కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో మీకు అది ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో 2 times చూసినా మీకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఇది సమ్ టైమ్స్ యూజ్ అవుతుంది. మనం రియల్ టైంలో అయితే మనం మాన్యువల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే లార్జ్ సెట్ ఆఫ్ డేటా ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ డ్రాబ్యాక్స్ ఏంటి అనిపించిందంటే, ఇది ఒక పాజిటివ్, ఇది అట్ ద సేమ్ టైం నెగిటివ్ కూడా. ఇన్ని క్లాసిఫైర్స్ నాకు అవసరం లేదనమాట. ఓకేనా, నేను ఎప్పుడైనా మోడల్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇన్ని క్లాసిఫైర్స్ నాకు అవసరం లేదు. ఓకేనా, సో దానివల్ల నాకు ఒకవేళ నా డేటా సెట్ అనేది చాలా పెద్దది అనుకోండి, దానివల్ల నాకు చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట. నేను కంపేర్ మోడల్స్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ వీళ్ళు మేబీ అంటే ఏ మోడల్స్ని కంపేర్ చేస్తారు అనే ఒక లిస్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. సో దట్ నేను ఒక 5 మోడల్స్ని చూస్ చేసుకోగలను. లేదంటే కంపేర్ మోడల్స్ అని వీళ్ళు వచ్చేస్తే అప్పుడు ఇన్ని మోడల్స్ 14 మోడల్స్ ఎగ్జిక్యూట్ అయ్యే లోపల టైము అయిపోద్ది. సో అందులోనూ ఇక్కడ గ్రేడియంట్ బూస్టింగ్ క్లాసిఫైర్ ఉంది, ఎక్స్జీ బూస్ట్ ఉంది. ఓకేనా, ఎక్స్ట్రీము. ఓకే, సో అలాగే ర్యాండమ్ ఫారెస్ట్ ఉంది. ఇవన్నీ కూడా కొంత టైం తీసుకునేవి అనమాట. ఇవన్నీ ఎన్సెంబుల్ మోడల్స్ కాబట్టి ఇవి మల్టిపుల్ మోడల్స్ని కంబైన్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎస్టిమేటర్స్ కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క ర్యాండమ్ ఫారెస్ట్లో 100-200 ట్రీస్ ఉంటాయి అనమాట. సో దానివల్ల నాకు నా మోడల్ డేటా అనేది, నేను ఇచ్చే డేటా అనేది 1 lakh డేటా పాయింట్స్ ఉంటే అప్పుడు ఒకసారి మీరు ఆలోచించాలి ఎంత టైం తీసుకుంటుందో. ఇంకేనా, చాలా టైం తీసుకుంటుందండి. సో ఇది అట్ ద సేమ్ టైం తక్కువ డేటా ఉన్నప్పుడు ఇట్లా కంపేర్ చేసుకోవడం అనేది చాలా వరకు అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఓకేనా, లో ఎండ్ పీసీల్లో ఇది ఇలాంటి మోడల్ ఎక్కువ డేటా సెట్తో యూస్ చేసామంటే ఖచ్చితంగా ఇది చాలాసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది పక్కగా. ఓకేనా, సో ఇక్కడ నాకు కొంచెం నచ్చింది ఈ ప్లాట్స్ గురించి. మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని అంత చేయకుండా వాళ్ళే సింపుల్గా ప్లాట్ని ఇస్తే డిజైన్ చేస్తారు, అలాగే ఫీచర్ ఇంపార్టెన్స్. మేబీ మనం కస్టమైజ్ చేసుకుంటే ఇంకా కొంచెం లిటిల్ బిట్ మనం అంటే గ్రాఫ్ని మంచిగా చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది ప్లాటింగ్ గురించి. సో ఆల్మోస్ట్ ఇదంతా ఎస్కేలేర్ని బేస్ చేసుకునే ఉంది కాబట్టి నాకు చాలా తక్కువ టైమే తీసుకుంది దీన్ని అర్థం చేసుకోవడానికి. అఫ్కోర్స్ మీకు కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది, ఇది చాలా ఈజీ అండి. సో అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో నాకేమంత డిఫరెన్స్ అనిపించలేదు. జస్ట్ వాళ్ళు ఏం చేశారంటే మన టాస్క్ అన్నింటిని కూడా ఆటోమేషన్ చేశారనిపించింది. సో ఇది సో సేమ్. ఓకేనా, సో మనం సైకిట్లర్లో ఎలా యూస్ చేస్తామో పైకారెట్ని కూడా అలానే యూస్ చేస్తాం, బట్ లిటిల్ బిట్ డిఫరెన్స్. ఓకేనా, మల్టిపుల్ మోడల్స్ని కంబైన్ చేయడం కానీ ఇంపోర్ట్స్ ఇక్కడ చూడండి మనం ఎన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, బట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసినవన్నీ 1, ఇక్కడ 1 ఇంపోర్ట్ చేసాం. నెక్స్ట్ పైకారెట్కి సంబంధించి ఇక్కడ 2 ఇక్కడ ఇంపోర్ట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఐ థింక్ అవే అనుకుంటానండి. సో ఫైనల్గా మోడల్ ఆ 2 మాత్రమే ఇంపోర్ట్ చేసామండి, ఇంకేం ఇంపోర్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా, సో ఆ 2 మాత్రమే ఇంపోర్ట్ చేసాం. సో నెంబర్ ఆఫ్ లైన్స్ని రెడ్యూస్ చేయడం అంటే ఇదే అనమాట. వాళ్ళు అదే చెప్తున్నారు, వాళ్ళు దాంట్లో కూడా డాక్యుమెంటేషన్లోకి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ మేము రెడ్యూస్ చేసామనే చెప్తున్నారు. సో దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళు రెడ్యూస్ చేశారని మనం కూడా నమ్మొచ్చండి. ఓకేనా, సో ఆయన ఓపెన్ సోర్స్ మిషన్ లెర్నింగ్ లైబ్రరీ అని చెప్తున్నారు. ఇది 2.0 రీసెంట్గానే రిలీజ్ అయింది ఇది. సో ఓకేనా, సో ఇది ఇక్కడ రాస్తున్నారు కదా, అండ్ ఓపెన్ సోర్స్ లో కోడ్ మిషన్ లెర్నింగ్ లైబ్రరీని జస్ట్ 2 లైన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ ఇన్ని మోడల్స్ని ఎగ్జిక్యూట్ చేశాను, ఇది ప్లస్ పాయింట్.
అలాగే ఇన్ని మోడల్స్ని నాకు ఉన్న లార్జ్ సెట్ ఆఫ్ డేటా సెట్లో నేను యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా నా పీసీ అనేది ఆగిపోతుంది. అలాగే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. అనవసరమైన మోడల్స్ అన్నింటినీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టే. ఓకేనా, నేను ఇప్పుడు XGBoost, ర్యాండమ్ ఫారెస్ట్ ఓన్లీ ఎన్సెంబుల్ మోడల్స్ మాత్రమే నేను చూడాలనుకున్నప్పుడు నేను ఇన్ని మోడల్స్ని యూస్ చేయడంలో అర్థం లేదనమాట. ఓకేనా, సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ సెషన్ అంతా కూడా. సో ఇంకా ఎవరికైనా ఏదైనా దీని గురించిన డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్లో రాయండి. ఓకేనా, ఇక్కడ మనం కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని మనం మామూలుగా ప్లాట్ చేయలేమండి. సో యాజ్ ఇట్ ఈస్గా మనం పాండాస్ని యూస్ చేసుకొని, అంటే ఇక్కడ ఉన్న డేటా సెట్స్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్న డేటా సెట్స్ కాబట్టి మనం ఇక్కడ ఐరిస్ అని ఇచ్చామండి. అట్లా కాకుండా మీరు వేరే డేటా సెట్ మీరు ఏదో అనుకొని ఇక్కడ ఐరిస్ అని లేకపోతే ఆ డేటా సెట్ నేమ్ ఇస్తే ఇక్కడ లోడ్ అవ్వదు. ఓకేనా, ఇది వీళ్ళు ప్యాకేజ్లో వీళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు, అంటే వీళ్ళు లోడ్ చేసి పెట్టున్నారు కాబట్టి ఆ డేటాని అది ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కూడా ఇలాంటి మళ్ళీ నాకు డౌట్లో క్వశ్చన్స్ అయితే రైస్ చేయొద్దు దయచేసి. ఓకే, సో ఇప్పుడు మన డేటా సెట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ డేటాను పంపిస్తాం. సో ఓకే, సారీ గెట్ డేటాలో కాకుండా ఇక్కడ వచ్చేసి ఇక్కడ గమనిస్తున్నారు కదా సెటప్ డేటాని, సెటప్ డేటాలో డేటా ఇస్తాము, నెక్స్ట్ టార్గెట్ ఇస్తాము, నెక్స్ట్ ట్రైన్ సైజ్ ఇస్తామండి. సో దట్ అది మనకి అదే ప్రిపేర్ చేస్తుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా అదే చేసుకుంటుంది అన్నమాట డేటా గురించి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అది మల్టిపుల్ పారామీటర్స్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ డేటా క్లీనింగ్ ఉందండి దీనికి, వాళ్ళ అడ్వాంటేజ్గా దీన్ని కూడా యాడ్ చేశారు. సో ఇదొక అడ్వాంటేజ్. దీని గురించి కూడా నేను నెక్స్ట్ సెషన్స్లో మాట్లాడతానండి. ఓకే, లైవ్స్ కానీ వీడియోస్ కానీ ఏదో ఒకటి చేస్తాను మీకోసం. ఓకే, సో నెక్స్ట్ రిగ్రెషన్ గురించి కూడా మాట్లాడదాం మనం ఫ్యూచర్లో. సో ఈ క్లీనింగు అండ్ అలాగే ఈ క్లీనింగ్ అండ్ రిగ్రెషన్ గురించి అయితే నేను నెక్స్ట్ సెషన్స్లో ట్రై చేస్తాను. ఓకేనా, సో లేదంటే మెంబర్స్ ఓన్లీ లైవ్స్ అనే పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోండి. మీరు పే చేసేదానికి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్ అండి. ఎవరికి ఏ డౌట్ లేదా గైస్? రాము గారు మీరు ఉన్నట్లయితే ఒకసారి నాకు రెస్పాన్స్ ఇస్తారా? కిరణ్ అండ్ అలాగే ప్రేమ్ కుమార్ గారు మీరు ఉన్నారా? మీరుంటే ఒకసారి నాకు రెస్పాన్స్ ఇవ్వండి ప్లీజ్. రెస్పాన్స్, గివ్ మీ రెస్పాన్స్. అందరికీ అర్థమైందా? మీ అందరికీ అర్థమైందా? గైస్ ఎవరు లేరా? ఉన్నారనే చూపిస్తుంది నాకు ఇక్కడ 6 మెంబర్స్ వాచింగ్ అని చూపిస్తుంది. ఎవరైనా ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్ సో దట్ ఐ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ హియర్. రామగారు ఉన్నారా, వెళ్ళిపోయారా? మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక 3 minutes అండి. 3 minutesలో నేను లైవ్ సెషన్ అయితే క్లోజ్ చేయబోతున్నాను. ఎవరైనా ఉంటే ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్. యా కిరణ్, ఐ గాట్ యువర్ రిప్లై, థ్యాంక్ యూ. సో రామగారు ఉన్నారా? సో దీని గురించి ఇంకేదైనా డౌట్ ఉన్న తర్వాత గ్రూప్స్లో, అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్లోనే ఉంది. సో అక్కడైనా మీరు దీని గురించిన డిస్కషన్ చేయొచ్చండి. ఓకేనా, మేము గుర్తుపెట్టుకోండి లైవ్స్ ఎప్పుడు కూడా మేబీ పబ్లిక్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ కూడా పబ్లిక్లో ప్రైవేట్లోకి వెళ్ళిపోతాయి. మెంబర్స్ ఓన్లీ ఉంటాయి. మెంబర్షిప్స్కి మాత్రమే ఇస్తున్నాను లైవ్ సెషన్స్ అన్నీ కూడా. సో ప్లీజ్ మైండ్ దట్. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ గైస్ సో దట్ ఐ కెన్ మేక్ మోర్ వీడియోస్. ఓకే, సో నేను అన్నీ మీకు రియల్ టైమ్గా ఉపయోగపడే వీడియోస్నే చేస్తున్నానని అనుకుంటున్నాను. సో మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ దిస్ ఛానల్. సో ఇంకా మన ఛానల్స్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చినట్లయితే నేను మరింత టైం దీని మీద స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఏదైనా టాపిక్స్ మిషన్ లెర్నింగ్ గురించి, మీకు ఏదైనా డీప్ లెర్నింగ్ గురించి ఏదైనా టాపిక్స్ కావాలంటే గ్రూప్స్లో అడగండి. ఓకేనా, సో అన్ని సందర్భాల్లో నేను రెస్పాండ్ అవ్వకపోవచ్చు, బట్ ఐ కెన్ చెక్ లేటర్. ఓకేనా, సో డెఫినెట్గా నేను చూస్తాను మీ గ్రూప్ ఏం చేస్తున్నారనేసి. సో చూసి నేను వీడియోస్ని చేస్తాను. అన్నిసార్లు రిప్లై ఇవ్వలేకపోవచ్చు. రిప్లై ఇవ్వడానికి ఎవరు కూడా ఫీల్ అవుద్దండి. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో మెంబర్షిప్ తీసుకున్న కిరణ్ గారు, ప్రేమ్ కుమార్ గారు, కిరణ్ అండ్ అలాగే రాము గారు, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే లక్ష్మీనారాయణ అండ్ నాగేంద్ర, సో వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మెంబర్షిప్ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఇంకా సపోర్ట్ చేయాలనే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో మీరందరూ ఈ సెషన్ని మంచిగా యూస్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. బాయ్, టేక్ కేర్.